నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. సికింద్రాబాద్లోని ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలక మండలిని నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు. నూతనంగా నియమితులైన చైర్మన్తో పాటు ట్రస్టీ బోర్డు సభ్యులు శృతి కామేశ్వర్, రాజేందర్, ముప్పిడి కిరణ్ గోపాల్, దేవి వరప్రసాద్, శ్రీమతి మంత్రి సోనాలి, యాదగిరి శ్రీకాంత్, గౌరపల్లి రమేష్, గంటా గీత, మల్లికార్జున, భాస్కర్ గుప్తా, సంజయ్ ప్రకాష్, హేమంత్ సింగ్, రాకేష్ అగర్వాల్, శివకుమార్ లాల్ తదితరులు ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాల పాటు పదవుల్లో కొనసాగనున్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో రామ్ గోపాల్పేట్ డివిజన్లోని భరణి కాంప్లెక్స్లో ముప్పిడి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రస్టీ బోర్డు సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోట నీలిమలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్రస్ట్ బోర్డు ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ ఆధార నరులు, పారదర్శక నిర్వహణ, ఉత్సవాల నిర్వహణతో పాటు ఆలయ సాంప్రదాయాలను పరిరక్షించే బాధ్యతలను చేపట్టనున్నారు. ఆగస్టు 2వ తేదీన జరగనున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర బోనాల మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కూడా ఈ నూతన పాలక మండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఏదైతే ప్రెస్ మీట్ ముప్పిడి గోపాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కమిటీ మెంబర్ని అందరినీ ఏదైతే ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లను అందరం కూడా ఇక్కడ పిలిచి అందరం జాయింట్గా ఒక ప్రెస్ మీట్ ఇద్దాము, కలిసి భోజనం చేద్దామని గోపాలన్న ఒక వాడిచ్చినందుకు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మేము గతంలో కూడా మంత్రి కొండా సురేఖ గారు వచ్చినప్పుడైనా సరే సమీక్షలో కానీ లేకపోతే అందరం కూడా ఈరోజు ఏదైతే బోర్డు మెంబర్స్ 14 మంది ఎవరైతే ఉన్నామో సమిష్టిగానే ఉంటాము. అండ్ అదే కాకుండా గతంలో జరిగిన అవకతవకలను కూడా ఈరోజు మేము అధిగమించి అటువంటివి జరగకుండా దాన్ని అధిగమించి ఇప్పుడు దాన్ని సజెషన్స్గా తీసుకొని కరెక్ట్ చేసి అటువంటి తప్పులు జరగకుండా చూడడం జరుగుతుంది. రెండోది, ఈరోజు నిజంగా కూడా కోట నీలిమ గారికి మళ్ళీ ఒకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఈ ప్రతిష్టాత్మక మెంబర్లని చాలామంది చాలా రకాలుగా అపోజ్ చేసినా ఆమె ఖచ్చితంగా నా మార్పు ఉండాలి అనే రకంగా ఈ బోర్డు వేసింది. ఈ బోర్డు నిజంగా కూడా ఆమెకు రేపు ప్రతిష్టాత్మకంగానే ఉన్నారు ఈ మెంబర్లు అనే రకంగానే తీసుకురావడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తాము. మరి ఒకవేళ టెంపుల్లో కూడా కొన్ని విషయాలలో టెండర్లలో అక్కడ ఇక్కడ ఏమన్నా క్లారిటీగా తీసుకుంటాం. ఇప్పటివరకు ఈ 2 సంవత్సరాలలో ఏదైతే మా బోర్డు ఉంటుందో ఆ బోర్డులో ఎట్టి పరిస్థితుల ఏదైతే టెంపుల్ ఫ్లవర్స్ టెండర్ కానీ లేకపోతే ఇంకా వేరే టెండర్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఏ రకంగా ఇచ్చిండ్రు ఏంటి అనేది కూడా మేము ప్రశ్నిస్తాము. వారు ఏ అమ్మవారికి చెందిన సొమ్ము అమ్మవారికే ఉండాలనేది మా యొక్క నిర్ణయం. అదే కాకుండా ఈరోజు
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే రకంగా మేమేదైతే ఆలోచిస్తున్నామో అక్కడ అర్చకులు కానీ లేకపోతే ఉన్న ఈవో కూడా ఉన్న ఒక నెల అయినా సరే ఆయన అట్లనే పనిచేయాలి. గతంలో చేసింది మాకు అవసరం లేదు, ఇప్పుడు మటుకు అట్లనే చేయాలి. ఇంకోటి అర్చకులకి ఈరోజు మీడియా ముఖంగా నేను ఇంకో మాట చెప్తున్నా, ఏదైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తుల మీద అరుస్తున్నారు, కొన్ని అసౌకర్యంగా ఉంది అనే రకంగా కొంతమంది మాకు చెప్పడం జరిగింది. వీటి మీద కూడా మేము ఖచ్చితంగా భక్తులు ఉంటేనే ఆ అమ్మవారు ఉంది, అమ్మవారు ఉంటేనే ట్రస్ట్ బోర్డు ఉంది, ఈవో ఉన్నాడు, అందరూ ఉన్నారు అనేది నేను చెప్పడం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా తోటి బోర్డు మెంబర్ కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా తండ్రి సమానులైన ఉప్పిడి గోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము 14 మందిని ట్రస్ట్ బోర్డుకి నియమితులైనాం. మేము అందరము కలిసికట్టుగా అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలని, అందరూ ఒక తాటిపై ఉండాలని ఇవాళ అన్నగారి ఆలోచన చాలా సంతోషకరమైనది. మేము 14 మందిని అమ్మవారి జాతరలో ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరీక్షించి, ఏదైతే మహిళలు ఉపవాసముతోని బోనాలను ఎత్తుకొని వస్తారో ఆ లైన్ల దగ్గర ఎక్కువ తొక్కిసలాట కాకుండా, ఎక్కువ సమయం పట్టకుండా అక్కడ మహిళా పోలీసులను మరియు మా వాలంటీర్స్ని నియమించి అక్కడ మహిళా లైన్ని చాలా త్వరగా కదిలేటట్టు, వాళ్ళకి దర్శనం ఇచ్చేటట్టు అది ముఖ్యం. మరియు ఇక్కడ వచ్చే చిన్నపిల్లలు కానీ, ఇన్ఫాంట్ పిల్లలు కానీ, మరియు ముసలి వాళ్ళు కానీ, ఎవరైనా హ్యాండిక్యాప్స్ వస్తే వాళ్ళకి మన కమాన్ దగ్గర నుంచి ఒక బ్యాటరీ వెహికల్ని పెట్టి గుడి వరకు వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి సునాహాసంగా అమ్మవారి దర్శనం ఇప్పించాలని, మరియు ఇక్కడ ఫైర్ సిబ్బంది కానీ, ఎలక్ట్రికల్ కానీ, వాటర్కి సంబంధించింది కానీ ప్రతి ఒక్క అంశం పైన మేము 14 మందిని ప్రతిరోజు కూర్చొని అసలు ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు అందరూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక మీటింగ్లో మా ఇన్ఛార్జ్ సనత్ నగర్ కోట నీలిమా మేడం గారి ఆధ్వర్యంలో మళ్ళీ కమిటీ మెంబర్స్ అందరం కూర్చొని డీసీపీ గారి సమక్షంలో మరియు ఆల్ డిపార్ట్మెంట్ సమక్షంలో మేము ఒక మీటింగ్ పెట్టుకొని అమ్మవారి జాతర ఎలా చేయాలి, ఇంకా ఏమి మాకున్న ఆలోచనలు మేడంకి చెప్పి ఆఫీసర్లకు చెప్పి అది అమలు పరిచే విధంగా మేము 14 మందిని కృషి చేసి ఈసారి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిపించి ప్రతి ఒక్క భక్తుడికి చాలా తొందరగా అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళాలని మా సభ్యులందరూ కోరుకుంటున్నాను. రేపు సాయంత్రం ఘట్టాల ఆరంభం అవుతుంది. అక్కడ నుండి మా అమ్మవారి గుడి ఊరేంపుగా వస్తుంది. ఆ తర్వాత 15 రోజులు మనం ఉండాలి వీధిలో తిరిగి మనం సికింద్రాబాద్ వీధులు అన్నింటిలో తిరిగి అమ్మవారి దర్శనం అవుతుంది. ఆ తర్వాత 2వ తారీఖు బోనాలు, 3వ తారీఖు రంగం కార్యక్రమం ఉంటుంది. దీన్ని జయప్రదం చేయడానికి మేము అంతా కృషి చేస్తాం. మీడియా వాళ్ళకి నేను కృతజ్ఞతలు జరపడానికి మీటింగ్ కలిగించాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఎండోమెంట్ కొండ సురేఖ గారికి, మరీ ముఖ్యంగా మా కోట నీలిమా మేడం గారికి థ్యాంక్స్ చెప్పడానికి ఆనందిస్తున్నాను. ఈ టెంపుల్ డెవలప్మెంట్కి, దానికి కావాల్సిన సర్వీస్కి మేము ఎంతో ముందుకెళ్ళి సమిష్టిగా కృషి చేసి ఎలాంటి చెడ్డ పేరు లేకుండా అందరికీ మంచి జరిగి మంచి దర్శనాలు అయ్యేటట్టు ఎలాంటి మోసపూరితమైన పద్ధతులు జరగకుండా చూడడానికి కృషి చేస్తాము. సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో రామ్ గోపాల్పేట డివిజన్ ఆధ్వర్యంలో మరి ఉజ్జయిని మంగళమ్మ బోనాల జాతర సందర్భంగా కమిటీ సభ్యులతో పాటు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 19వ తారీఖు నాడు ఘటాలు ఎదుర్కొస్తారు కాబట్టి మరి అందరి 14 మంది కమిటీ మెంబర్స్, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాలు వేయలేదు. ఈసారి కోట నీలిమా మేడం గారి ఆధ్వర్యంలో సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో మరి కరెక్ట్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలను నియమించింది. 2 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు భారతదేశం నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఏ సౌకర్యం కలిగించి మంచిగా
బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళకు ముసలి వాళ్ళు ఉంటారు, మొక్కలు నొప్పులు ఉంటాయి, వాళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్గా దర్శనాలు తెప్పించాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈరోజు ఉజ్జయిని మహంకాళమ్మ కంటే మాకు గతంలో 40 ఏళ్ళ నుంచి మాకు సంబంధం. ఎందుకంటే మేము గతంలో శాసనసభ్యుడు రామదాస్ మేమంతా కూడా ఎంతో సేవ చేశాము అమ్మవారికి. అది ఈరోజు గుర్తించి మా కిరణ్ గారిని కూడా మెంబర్ చేసినందుకు మరి అమ్మవారికి మేము ఎంతో వృద్ధిపడి ఉన్నాం. అదే రీతిగా మరి ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా స్పీకర్ శ్రీప్రసాద్ గారికి, ప్రసాద్ కుమార్ గారికి, శ్రీధర్ బాబు గారికి, కొండ సురేఖ గారికి, కొండ ప్రభాకర్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కనివిని ఎరిగిన రీతిలో ఈసారి బోనాల పండుగ బాగా పెద్ద ఎత్తున జరుపుతారని చెప్పి మేము కోరుకుంటూ, ముఖ్యంగా మాకు అనుభవం ఉన్నది కాబట్టి మేము కూడా వాళ్ళతో పాటు ఉండి మేము కూడా ముందుకు నడిపించి ఈసారి జాతర బాగా చేసి ఆ ఉజ్జయిని మహంకాళమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వాళ్ళంతా సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు బాగా ఉండాలని, వర్షాలు బాగా పడాలని అమ్మవారిని కోరుకొని అమ్మవారికి ఏ ఒక్క భక్తునికి కూడా కష్టాలు కలగకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు మనం శ్రీప్రసాద్ అన్నట్టుగా మరి మేడం వచ్చిన తర్వాత ఇంకో మీటింగ్ పెడతాము. ఈసారి బోనాల జాతర బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉన్నది. మరి అక్కడ కూడా ఈ కమిటీ అందరం కలిసి మేము పనిచేస్తాము. కాబట్టి మీ అందరూ పత్రిక విలేకరికి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇక్కడ కమిటీ మెంబర్లు కూడా అందరూ ఏకతాటిపై వచ్చి మరి కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరము కాకుండా ఈసారి ప్రభుత్వము 2 ఏళ్ళ పాలక మండలిని నియమించింది. దానికి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఈ సందర్భంగా నియమించబడినందుకు అమ్మవారికి మా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము. మా మనస వాచా కర్మన దేవాలయ అభివృద్ధికి ఈ 2 ఏళ్లే కాకుండా మా తను ఉన్నన్ని రోజులు అమ్మవారికి మేము సేవ చేసుకుంటామని